అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ చైనా దౌత్య సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. గత 5 ఏళ్లుగా ఏర్పడ్డ గ్యాప్ ని కొంచెం తగ్గించుకునేలా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లేటెస్ట్ గా ఇండియా చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలకు ఇరు దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 2020 లదాఖ్ సరిహద్దులో చైనాతో ఘర్షణలతో పాటు కోవిడ్-19 ప్రభావంతో భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలు, వ్యాపార సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆగస్టులో జరిగిన SCO సమ్మిట్ లో మోదీ, షీ జిన్పింగ్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో నేరుగా విమాన సర్వీసుల పునః ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాగే చైనా 2వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా వ్యాపార ప్రతినిధులు, స్టార్టప్లు, తయారీ రంగాలు నేరుగా రాకపోకలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా నేరుగా విమాన రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈ నెలాఖరులోగా ఇండిగో, చైనా ఈస్టర్న్ మొదటగా విమానాలు నడుపుతారని తెలుస్తోంది. అంతేకాకుండా విమాన సర్వీసులు పునరుద్ధరణ వలన లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థలు, టూరిజం రంగాలు కూడా ప్రోత్సాహం పొందనున్నాయి. ప్రస్తుతం విమాన సర్వీసుల పునరుద్ధరణ ఇరు దేశాల సంబంధాలకు కీలకమైన సరిహద్దు సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో విమాన సర్వీసులు కేవలం రాకపోకలకే కాకుండా ఆర్థిక, దౌత్య, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తాయంటున్నారు విశ్లేషకులు.